వెల్కమ్ టు ది లియో. రాష్ట్ర పోలీసుల వ్యవహార తీరు రోజు రోజుకి దిగజారిపోతుంది. న్యాయస్థానాలతో చివాట్లు తినటం రాష్ట్ర పోలీసులకు ఒక అలవాటుగా మారింది. వాస్తవానికి చివాట్లు అనేవి ఇతర ఏ అధికారులన్నా తింటే అది వేరే విషయం. బట్ పోలీసులు, రాష్ట్ర పోలీసులకు గత 5 ఏళ్లుగా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా అనేక సందర్భాల్లో అక్షింతలు వేయడం జరిగింది. మీరు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. చివరికి డీజీపీ స్థాయి అధికారిని కూడా పిలిచి కోర్టులో నిలబెట్టిన ఘటనలు కూడా మనం చూసాం. అయినప్పటికీ పోలీసుల వ్యవహార తీరులో ఏమాత్రం మార్పు రాల. తాజాగా తెలుగుదేశం పార్టీ పరచూరి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు వ్యవహారంలో పోలీసుల వ్యవహార తీరును హైకోర్టు చాలా తీవ్రంగా తప్పుబట్టింది. మీరు గన హద్దు మీరితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది. మనకు తెలుసు ఏలూరు సాంబశివరావు గత కొద్ది రోజులుగా ఏదైతే దొంగ ఓట్లు ఉన్నాయో దానికి సంబంధించి తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ ముందు ఆధారాలతో సహా పెట్టడం జరిగింది. కొంతమంది సంబంధిత అధికారులు కూడా చివరికి దాని ఫలితం అనుభవించారు. దీంతో ఈయన మీద కక్షగట్టి ఎలాగైనా సరే ఈయన అడ్డుకోవాలి, వేధించాలి, వచ్చే ఎన్నికల్లోపు ఈయన అరెస్టు చేయాలనే ఒక ఉద్దేశంతో ఆయన మీద ఏదో ఒక పాత గూడెంలో రైడ్ చేస్తే గత ఎన్నికలకు సంబంధించి ఏదో 2-2.5 లక్షల రూపాయలకు సంబంధించి ఒక పుస్తకం దొరికిందంట. ఆ పుస్తకంలో లావాదేవీలు ఉన్నాయంట. అంటే ఎన్నికల్లో డబ్బులు పంచారనే కోణంలో ఆయన మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. సరే, అది అలాగ ఉండగానే ఆయన ఒక్కడినే వదిలేస్తే ఎలాగా? ఆయన అనుచరులను కూడా ఇబ్బంది పెట్టాలి. ఆయన అనుచరులు ఎక్కువ మంది గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులుగా ఉన్నారు. పరచూరికి సంబంధించిన అనుచరులు అందరూ వాళ్ళని ఇబ్బంది పెట్టాలంటే ఏం చేయాలి? గ్రానైట్ ఫ్యాక్టరీల మీద రైడ్స్ చేయాలి. సో అందుకని బాలాజీ నాయక్ అలాగే ఇంకొక అధికారితో కలిపి ఆ 2 బృందాలుగా విడిపోయి మొన్న రైడ్స్ చేయడానికి వెళ్ళారు. మనం ఆల్రెడీ దీని మీద ఒక వీడియో చేశాం. విజిలెన్స్ అధికారులు రైడ్ చేయడానికి ఎలా వెళ్ళాలి? పోలీసులను తీసుకుని వెళ్ళాలి, లేదా అధికారులు మట్టికి వెళ్ళాలి. కానీ ఎవరిని తీసుకుని వెళ్ళారు? వైసీపీ గుండాలను తీసుకుని వెళ్ళారు వాళ్ళు. ఈ అధికారులన్నీ కారులో ఏమున్నాయి? కర్రలు, కత్తులు, కారం ప్యాకెట్లు, ఇవే పోలీసులు మన అధికారులు వెళ్ళిన కారులో ఉన్నది అవే. మరి ఎలా ఉన్నాయి? అవన్నీ కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు వీడియోలతో సహా. ఆ వీడియోలతో పట్టుకున్నాక వీళ్ళు పారిపోయారు, వెనక్కి నిలదీస్తే పారిపోయారు. మళ్ళీ వెళ్ళిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఒక వ్యక్తి కూడా పెట్టి తీసుకెళ్ళాడు. రౌడీలతో కలిపి అధికారులను కూడా కలిపి తీసుకెళ్ళాడు. అసలు అధికారుల కారుని డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది ఆ వ్యక్తి, వైసీపీ వ్యక్తి. అంటే మరి ఇదంతా కక్ష సాధింపు కాదా? సరే, వచ్చారు. వచ్చిన వ్యక్తులు మీరు ఎలా రావాలి? అధికారులతో రావాలి. సరే, వైసీపీ నేతలతో వచ్చారు. మరి కత్తులు, కటార్లు ఎందుకు తీసుకొచ్చారు? అంటే ఉద్రిక్త వాతావరణం సృష్టించి వీళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి రెచ్చగొట్టి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలనేది వాళ్ళ ప్రధాన ఉద్దేశం. అందుకనే కత్తులు, కటార్లు కూడా తీసుకుని వచ్చారు. దీంతో విషయం తెలుసుకునే ఎమ్మెల్యే వెళ్ళి నిలదీశాడు. నిలదీస్తే సమాధానం చెప్పలేక అక్కడ వైసీపీ నేతలు ఎందుకు వచ్చారు, మీ కారులో కత్తులు, కటార్లు ఎందుకు ఉన్నాయని నిలదీస్తే ఒక పక్క ఆల్రెడీ వీడియోలు తీస్తున్నారని చెప్పి భయపడి వెనక్కి పారిపోయారు. దాడులు చేయకుండా పారిపోతూ మా విధులకు ఆటంకం కలిగించారని ఒక కేసు పెట్టి పారిపోయారు. దీంతో కేసు పెట్టారు కదా, మరి ఇంకేంటి, పోలీసులు అదును కోసం చూస్తున్నారు కదా, ఇంకేంటి దొరికిందే ఛాన్స్ అని చెప్పి అందులో కొంతమందిని ఆల్రెడీ అరెస్ట్ చేశారు, ఆల్రెడీ జైలుకు కూడా పంపేశారు. అదే కోవలో పరచూరి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావును కూడా అరెస్టు చేయటం కోసం వెంటాడుతున్నారు. దీంతో ఈయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించి చెప్పాడు విషయం మొత్తం. చెప్తే కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు మీరు పోలీసులేనా? ఒక ఎమ్మెల్యే, ఎంపీలుగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే పోలీసులకు భయపడ్డామని చెప్పి మా దగ్గరకు వస్తున్నారు అంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? పోలీసులు అంత దారుణంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? మీరు పెట్టిన ప్రతి సెక్షను కూడా 7 ఏళ్లలోపు జైలు శిక్ష ఉన్న దానికి సంబంధించిన సెక్షనే కదా. మరి అలాంటప్పుడు 41A నిబంధన పాటించాలని మీకు తెలుసు కదా. ఎందుకు 41A నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోకుండా అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని చాలా బలంగా నిలదీసింది. దాంతో పోలీసులు కూడా సమాధానం చెప్పలేని, పోలీసుల తరపున లాయరు, ప్రభుత్వ తరపు లాయరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. దాంతో ఆగ్రహం వచ్చింది. మీరు గన పరచూరి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుని అరెస్టు చేస్తే ఆయన్ను కాదు, అరెస్టు చేసిన పోలీసులందరినీ నేను జైలుకు పంపుతాం. సంబంధిత అధికారులందరి మీద మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఏ ఆటలుగా ఉందా? 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడేదానికి నోటీసులు ఇవ్వాలని మీకు తెలీదా? ఎన్నిసార్లు చెప్పాలి? లా అండ్ ఆర్డర్ ఫాలో అవడం మీకు తెలీదా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు తెలీదా? ప్రతిసారి కోర్టుకు రావాలా? ఒక ఎమ్మెల్యే, ఎంపీలే భయపడి కోర్టుకు వచ్చారంటే మీరు ఏ స్థాయిలో వేధిస్తున్నారో మాకు అర్థమైంది. ప్రతిపక్ష పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు భయపడి మా దగ్గరికి వచ్చారంటే పోలీసులు వేధింపులు ఏ స్థాయిలోనే మాకు అర్థమవుతుంది. ఇక సామాన్య ప్రజలను ఏ స్థాయిలో వేధిస్తారో మేము అర్థం చేసుకోగలం అని చెప్పి చాలా కఠినమైన వ్యాఖ్యలు చేసింది. ఇది రాష్ట్ర పోలీసు వ్యవస్థ మొత్తానికి కూడా ఒక చెంపపెట్టుగా భావించాలి. గతంలో కూడా డీజీపీ గౌతమ్ సవాంగ్ని పిలిచి
కోర్టులో నిలబెట్టి సెక్షన్లు చదివించింది. చంద్రబాబు గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్లో అడ్డుకుంటే ఒక ప్రతిపక్ష పార్టీ నేతను ఎయిర్పోర్ట్లో అడ్డుకోవడానికి మీకున్న రైట్స్ ఏంటి అని చెప్పి నిలబెట్టి సెక్షన్లు చదివించింది గౌతమ్ సవాంగ్, గత డీజీపీ. అనేక మంది ఐపీఎస్ అధికారులు, చివరికి చీఫ్ సెక్రటరీలు కూడా కోర్టుకెళ్ళి సమాధానం చెప్పారు. హైకోర్టు నిలబెట్టింది చీఫ్ సెక్రటరీని తీసుకొచ్చి. బిల్లుల విషయంలో కానివ్వండి, లేదా గతంలో మేము ఇచ్చిన ఆదేశాలు అమలు చేయలేదని కానివ్వండి, తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టి మాట్లాడించింది. డీఐజీలని, ఐజీలని ఎంతమంది కోర్టులో నిలబెట్టి సమాధానం చెప్పాల. అయినా పోలీస్ తీరు వ్యవస్థలో ఏ మాత్రం మార్పు రాలో అదే ప్రతిపక్షాలను వేధించడం, అదే ప్రతిపక్షాల మీద దాడులు. దీనికి సంబంధించి ఒక వార్త కూడా వచ్చింది. హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఏంటనేది, ఆ ఘాటైన వ్యాఖ్యలు ఏంటనేది ఒకసారి చూద్దాం. సో చూడండి, మీరు పోలీసులైనా అరెస్టు చేస్తారని ఎంపీ ఎమ్మెల్యే భయపడితే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? కరెక్టే కదా. ఎంపీ ఎమ్మెల్యేనే పోలీసులకు భయపడ్డారు అంటే ఇక మీ బోటి నా బోటి వాళ్ళ పరిస్థితి ఏంటి? అదే మాట కోర్టు అడిగింది. 41A నోటీసు నిబంధన పాటించరా? పోలీసుల తీరుపై హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు. బాధ్యులైన వారిని జైలుకు పంపుతామని హెచ్చరిక. ఇలాంటి హెచ్చరికలు గతంలో కూడా హైకోర్టు అనేకం చేసింది. బట్ ఎవరో కూడా మాటల కొంతమంది మీద నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది గతంలో. తర్వాత వెళ్ళిపోయి వాళ్ళు ప్రాధేయపడితే ఐఏఎస్ ఐపీఎస్ల మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తే వెళ్ళిపోయి ప్రాధేయపడి తప్పైందని ప్రాధేయపడితే అప్పుడు వాటిని వెనక్కి తీసుకుంది కోర్టు. ఇప్పుడు కూడా అలాగే చేస్తేనే కానీ మాట వినే పరిస్థితి కనపట్ల. ఎమ్మెల్యే ఏలూరు ముందస్తు బెయిల్పై విచారణ నేటికి వాయిదా. పోలీసులు అరెస్టు చేస్తారని ఎంపీ ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. 7 ఏళ్లలోపు జైలు శిక్షకు వీలున్న కేసులలో సిఆర్పిసి సెక్షన్ 41A సెక్షన్ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాల్సి ఉండగా పర్చూరి తెదేపా ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అరెస్టుకు ఎలా ప్రయత్నిస్తారని మండిపడింది. అరెస్టు చేస్తే అందరి బాధ్యులైన అధికారులను, పోలీసులను జైలుకు పంపేలా ఆదేశిస్తామంది. ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుంటే తప్ప పరిస్థితి చక్కబడేటట్టు కనపట్టలేదని చెప్పి కోర్టు కూడా ఆవేదన వ్యక్తం చేసింది. ఏమంటుందంటే, మీరు ఇచ్చిందన్నీ కూడా 7 ఏళ్లలోపు జైలు శిక్ష ఉన్న సెక్షన్లు అందులో పెట్టిందన్నీ కూడా. కాబట్టి ఆయనకి 41A నోటీస్ ఇవ్వాలి. అందులోనూ ఒక ఎమ్మెల్యే. అలాంటి వ్యక్తికి మీరు 41A నోటీస్ ఇవ్వకుండా ఒత్తిళ్లకు తలొగ్గి మేము అరెస్టు చేస్తామంటే న్యాయస్థానాలు ఇక్కడ చూస్తూ కూర్చోవు. మీరు నిబంధనలకు విరుద్ధంగా కావాలని ప్రవర్తిస్తే వాళ్ళను కాదు, మిమ్మల్ని జైలుకు పంపుతాం. ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకుంటే తప్ప ఈ పోలీస్ వ్యవస్థ చక్కబడేటట్టు కనపట్ల. ఎందుకంటే ప్రతిసారి పోలీసులకు సంబంధించి కేసులు హైకోర్టులో వస్తూనే ఉన్నాయి. కాబట్టి పోలీసుల మీద చర్యలు తీసుకోవాలి మేము అని చెప్పి ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇక దీనికి సంబంధించి ఆల్రెడీ ఆ పర్చూరి ఎమ్మెల్యే గతంలో ఏదైతే తన మీద అక్రమంగా కేసు పెట్టారో దానికి సంబంధించి అరెస్ట్ చేసే విధానంగా ఉందని, అలాగే ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళాలి, ప్రజల పక్షాన ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీలో టీడీపీ గళం, ప్రతిపక్ష గళం వినపడకూడదు. అందులోనూ పర్చూరి ఎమ్మెల్యే చాలా గట్టిగా మాట్లాడే ఎమ్మెల్యే కాబట్టి ఆయన అడ్డుకోవాలనే ఉద్దేశంతో కరెక్ట్గా ఈ సమయంలోనే అరెస్టుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి కోర్టులో కూడా చెప్పడం జరిగింది. వాస్తవానికి ఎమ్మెల్యేలను అసెంబ్లీ సమావేశాలు అడ్డుకోవడానికి లేదు, ఖచ్చితంగా వెళ్ళాలి. అయితే ఇదే వంకతో, కేసు వంకతో 2-3 రోజులు అడ్డుకుంటే అక్కడ టీడీపీ బలం తగ్గిపోద్ది కదా, టీడీపీ గొంతు తగ్గిపోద్ది కదా, అందులోనూ పరచూరు సమస్యలు లేవనెత్తే అవకాశం ఉండదు కదా. అందుకని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అత్యవసరంగా విచారించాలని చెప్పి 2 పిటిషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది. సో దీని మీద విచారణ చేసిన అనంతరం పోలీసుల వ్యవహార తీరుని పూర్తిగా తప్పుపట్టింది. అది 41A నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాల్సిన అంశం. దాన్ని మీరు అరెస్టు చేస్తామంటే చూస్తూ ఊరుకోబోము, సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటామని చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది. గతంలో కూడా టీడీపీ నేతల ఇళ్ల మీదకి అర్ధరాత్రులు గోడలు దూకి వెళ్ళి అరెస్ట్ చేయటం, లేదా నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయటం మనం గతంలో చూడలేదు. అచ్చెన్నాయుడు వ్యవహారంలో కానివ్వండి, లేదా కొల్లు రవీంద్ర వ్యవహారంలో కానివ్వండి, పోలీసులు వ్యవహరించిన తీరుని కోర్టులు చాలా తీవ్రంగా తప్పుపట్టాయి. మీరు ఏమైనా దొంగలా, రౌడీలా అలా అడ్డగోలుగా అర్ధరాత్రులు గోడ దూకెళ్ళి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? దర్జాగా పగలెళ్ళి అరెస్ట్ చేయొచ్చు కదా, వాళ్ళు ప్రజాప్రతినిధులే కదా, ఎక్కడికే పారిపోరు కదా అని చెప్పి నాడు కోర్టు కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అంటే కావాలని ఈ విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ వారికి జీహుదూర్ అంటున్న పోలీసుల మీద గతంలో కూడా కోర్టు అనేక సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయినా వ్యవస్థ తీరులో ఏమాత్రం మార్పు రాలా. ఎప్పటికైనా నిన్న హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో పోలీసులు కళ్ళు తెరుచుకోవాలి. అధికారం అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పాడనో, లేదా పార్టీ నేతలు చెప్పారనో మేము ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఫలితం అనిపించేది మీరు. రేపొద్దున మిమ్మల్ని అరెస్ట్ చేయమన్న ఆ నాయకులు ఎవరికి శిక్ష ఉండదు, కానీ అరెస్ట్ చేసిన మిమ్మల్ని మాత్రం జైలుకు పంపుతామని చెప్పి కోర్టు ఆల్రెడీ హెచ్చరించింది. కాబట్టి ఎప్పటికైనా పోలీసులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి. ఇలాంటి కేసుల్లో చట్టబద్ధంగా ఏదైతే నిబంధనలు ఉన్నాయో, తప్పు చేసిన వాడిని అరెస్ట్ చేయొద్దని మేము చెప్పట్లా,
కాకపోతే నిబంధనల ప్రకారం వ్యవహరించాలా. గతంలోనేమో న్యాయమూర్తులను దూషించిన వ్యక్తులను అరెస్ట్ చేయరా అంటే సిఐడి చేతులు ఎత్తేసింది, మాకు దొరకట్లేదని చెప్పారు. కానీ ఇలాంటి వాటిలో మాత్రం దూకుడుగా పరిగెడతారు. కాబట్టి చట్ట ప్రకారం నడుచుకోండి. కోర్టులో చివాట్లు తింటామంటే పోలీసు వ్యవస్థకి ఏమి అదేం మెడల్స్ కాదు. ఆల్రెడీ గంజాయితో దొరికిపోయి పోలీసులు ఆంధ్ర పోలీసులు పరువు తీసేశారు, తలెత్తుకోలేని పరిస్థితి. ఇప్పుడు మీ తీరిన హైకోర్టు వ్యాఖ్యలు పక్క రాష్ట్రంలో నవ్వుతున్నారు పోలీసులు అలాగున్నారని. కాబట్టి పోలీసులు ఎక్కడైనా సరే చట్టబద్ధంగా వ్యవహరించాలి. అధికార పార్టీ నేతలు అడుగులకు మడుగులొత్తితే తర్వాత ఇబ్బందులో పడేది పోలీసులే.